అందరికీ నమస్కారం. కొవ్వాడ కాలువలో పూడిక తీతలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో అనదేవరపేట, గజ్జరం, పోసవరం నుంచి తాళ్ళపూడి మండలం, ఇటు కొవ్వూరు రూరల్ మరియు చాగలి మండలాల్లో జరుగుతున్నటువంటి పూడిక తీత డీసిల్టేషన్ ఏదైతే ఉందో దాన్ని గత 10-15 రోజుల నుంచి కూడా వర్క్ జరుగుతూ ఉన్నది. దాదాపుగా 80% పైన పూర్తి కావచ్చింది. దాని మీద ఈరోజు ఈ కెనాల్స్లో జరుగుతున్న వర్క్ని పరిశీలించడం కోసం ఈరోజు చాగల మండలంలోని నెల్టూరు, అదేవిధంగా నందమూరు బ్రిడ్జి, అదేవిధంగా కాపారం వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్ దగ్గర కానీ ఆ కెనాల్లో జరుగుతున్నటువంటి దాని పనులు కానీ పరిశీలించడం జరిగింది. దాదాపుగా 80% పూర్తయింది. వీటితో పాటు గుర్రపు డెక్క ఏదైతే ఉందో గట్లు సరి చేసుకుంటూ ఆ గట్లు పటిష్టం చేసుకోవడంతో పాటు డీసిల్టేషన్ చేస్తూ గుర్రపు డెక్క కూడా ఇవాళ తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కొద్దిగా వర్షాలు పడటంతో కొంచెం ఆలస్యం అవుతుంది. దాదాపుగా 80% పూర్తయిందని ఇప్పటికే తెలియజేస్తున్నాం. మిగతాది కూడా పని వర్షాకాలంలో కూడా భారీగా అంత పెద్దగా వర్షాలు లేవు కాబట్టి, కొద్దిపాటి వర్షాలే కాబట్టి పని మాత్రం ఎక్కడ కూడా ఆఫ్ చేయకుండా తీసుకెళ్తాము. దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో రైతులకి పంటలు పండించుకోవడానికి కాలువలు వెళ్ళేటువంటి నీరు కానీ, వరదలతో వచ్చేటువంటి అధిక వర్షాలతో వచ్చేటువంటి నీరు ఏదైతే దానివల్ల పంటలకి ముంపు గురి కాకోకుండా, పంటలు నష్టపోకుండా చేయాలని చెప్పిన ఆలోచనతోటి గౌరవ మంత్రివర్యులు రమానాయుడు గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు Ha ha ha!